మనందరికీ సొంత ఊరు ఉన్నట్టే పరమేశ్వరుడికి కూడా సొంత ఊరు ఉంది. అది తమిళనాడులోని ఓ కుగ్రామం. ఈ ప్రాంతంలోనే మొదటిసారి శివాలయం వెలసిందట. రామేశ్వరం నుండి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరి పేరు తిరువుత్తర కోసమాంగై. మదురై వెళ్ళే మార్గంలో ఉంటుంది ప్రదేశం. ఆ ఊరి పేరు పలకడం కష్టంగానే ఉంటుంది. 3000 సంవత్సరాలకు పూర్వమే ఈ శివాలయాన్ని నిర్మించారు. శివభక్తురాలైన మండోదరి శివుణ్ణి ప్రార్థించి, నాకు ఒక గొప్ప శివభక్తుడిని భర్తగా ప్రసాదించు ఈశ్వరా అని వేడుకోవడంతో, తన భక్తుడైన రావణ బ్రహ్మను మండోదరికిచ్చి ఇక్కడే వివాహం జరిపినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఏ దేవాలయంలో కూడా పూజకు ఉపయోగించని మొగలి పువ్వును ఇక్కడ మాత్రమే స్వామివారికి అలంకరిస్తారు. గతంలో శివుడు ఇచ్చిన శాపం ప్రకారం మొగలి పువ్వు పూజకు పనికిరాదు. అందుకే ఏ ఇతర శివాలయాల్లోనూ మొగలి పువ్వును శివ పూజకు ఉపయోగించరు. ఇక్కడ మాత్రమే స్వామివారికి అలంకరించడం విశేషం. ఇక్కడ వెలసిన రేగిపండు చెట్టు కూడా 3000 సంవత్సరాలకు పూర్వమే ఉంది. ఇక్కడ శివుడు శివలింగ రూపంలో, మరకత రూపంలో, స్ఫటిక లింగంలో దర్శనమిస్తారు. నటరాజ రూపంలో 5 అడుగుల విగ్రహం మరకతంతో చేయబడింది. ఇది అత్యంత విశిష్టమైంది. ఆ మరకతం నుండి వచ్చే కిరణాలను మనం తట్టుకోలేం. కాబట్టే స్వామివారిని ఎప్పుడూ విభూది, గంధపు పూతతో ఉంచుతారు. కేవలం ఆరుద్ర నక్షత్రం రోజు మాత్రమే నిజరూప దర్శనం ఉంటుంది. 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అత్యంత ప్రాచీనమైన ఈ శివాలయ దర్శనం మన పూర్వజన్మ సుకృతం. ఈ ఆలయానికి సమీపంలో అమ్మవారు వారాహి రూపంలో వెలిశారు. పరమశివుని దర్శనం కోసం వచ్చేవారు అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. ఇక్కడ భక్తులు పసుపు కొమ్ములు ఆలయ ప్రాంగణంలోనే నూరి ముద్ద చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం విశేషం. దేశవ్యాప్తంగా రామేశ్వరం చేరుకోవడానికి రైలు, బస్సు, విమాన సౌకర్యాలున్నాయి. రామేశ్వరం నుంచి 75 కిలోమీటర్ల దూరంలో మధుర వెళ్లే దారిలో వచ్చే తిరువుత్తర కోసమాంగై చేరుకోవడానికి మెరుగైన రవాణా సౌకర్యాలున్నాయి. మనం కూడా శివుని సొంత ఊరికి వెళ్ళి అపురూపమైన ఈ శివాలయాన్ని దర్శించుకుని తరిద్దాం. ఓం నమః శివాయ.